హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ సినిమా. భారీ అంచనాలతో పొంగల్ బరిలోకి దిగిన ఈ గాడ్ ఆఫ్ మాసెస్ వెండితెరపై దండయాత్ర మామూలుగా చేయట్లేదండోయ్. కేవలం విడుదలైన 4 రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లని కొల్లగొట్టి ఈ పొంగల్ దంగల్లో నేనే విన్నర్ అంటూ మిగతా సినిమాలకి గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక కింగ్ ఆఫ్ సంక్రాంతి మా బాలయ్య అంటూ స్పెషల్ గా పోస్టర్ ని మేకర్సే రిలీజ్ చేయడం ఇక్కడ విశేషం. నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన డాకు మహారాజ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లోకి చేరినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 105 కోట్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటూ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అలాగే ఈ మూవీని తమిళంలోనూ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడం విశేషం. ఇక డాకు మహారాజ్ కు మొదటి రోజైన ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 56 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా నిలిచింది. దీంతో బాలయ్య నీకెదురేది లేదయ్యా అంటూ తెగ సంబరపడిపోతున్నారట నందమూరి ఫ్యాన్స్. ఇక ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించగా బాలకృష్ణ సరసన ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశి రౌతెల్ల, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకులుగా నటించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి పొంగల్ బరిలో పోటాపోటీగా వసూళ్లు కొల్లగొడుతున్న 3 సినిమాల్లో ఏది నిజమైన విజేతగా నిలవనుందో. గాయాల పాలై ఆసుపత్రిలో ఉన్న బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ కి త్వరగా కోలుకోవాలంటూ పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరూ ఈ దాడిని ఖండిస్తూ గెట్ వెల్ సూన్ సైఫ్ అంటూ ధైర్యం చెప్పుకొస్తున్నారు. వీరిలో కొందరు ట్వీట్స్ లో సానుభూతి చూపిస్తుంటే మరికొందరు ప్రత్యక్షంగా వెళ్లి సైఫ్ కి మేమున్నామంటూ పరామర్శల జల్లు కురిపిస్తున్నారు. బాలీవుడ్ నవాబ్గా పేరుగాంచిన సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలవడంతో తోటి నటులు, సన్నిహితులు అంతా ఇప్పుడు సైఫ్ కి మద్దతు ప్రకటిస్తున్నారు. సైఫ్ సర్ పై దాడి గురించి విని బాధపడ్డానని, అతను త్వరగా రికవరీ కావాలని కోరుకుంటున్నానని, ఇది షాకింగ్ అండ్ స్కేరింగ్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేయగా, ఈ దాడితో చాలా డిస్టర్బ్ అయ్యానని, త్వరగా కోలుకోవాలని చిరు తన ట్వీట్లో చెప్పుకొచ్చాడు. అటు దేవరా టీం కూడా ఈ ఘటనపై స్పందించింది. ఇది తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాం, త్వరగా కోలుకోండి సైఫ్ సర్ అని పేర్కొంది. ఇక ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ స్పందించగా షారూక్ స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించడం విశేషం. ఇక సైఫ్ పై దాడి విషయానికి వస్తే తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోకి చొరబడి కత్తితో ఆయనపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సైఫ్ కు 6 చోట్ల గాయాలవ్వడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఇక ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న క్రమంలో డాక్టర్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సైఫ్ అలీ ఖాన్ శరీరంపై 6 కత్తిపోట్లున్నాయని, అందులో 2 లోతైన తీవ్ర గాయాలున్నాయని వైద్యులు ప్రకటించారు. మెడ, వెన్నుముకపై కత్తిపోట్లు లోతుగా దిగాయని, ప్రస్తుతానికి ప్రమాదమైతే ఏమీ లేదని డాక్టర్స్ చెప్పడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారట ఈ నవాబ్ ఫ్యాన్స్. మసూదా లాంటి డీసెంట్ సినిమా తీసిన రాహుల్ యాదవ్ నక్క నిర్మాణంలో బ్రహ్మానందం తనయుడు గౌతమ్ చాలా కాలం తర్వాత హీరోగా చేసిన చిత్రం బ్రహ్మానందం. ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా సినిమా టీజర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో తాతగా బ్రహ్మానందం, మనవడిగా గౌతమ్ నటించడం విశేషం. Firstly, I'd like to thank Rahul sir for choosing me and for giving me this opportunity, and Nikhil sir, thank you so much. మేము ఫస్ట్ నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు అర్థమైంది, నిఖిల్ గారిది మీరే సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. మెయిన్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా తాతగారు బ్రహ్మానందం గారు మిమ్మల్ని చూసి, నిజంగా మిమ్మల్ని చూసి పెరిగి ఇప్పుడు మీ పక్కన యాక్ట్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ సార్. ఐ హ్యావ్ నో వర్డ్స్. యాక్చువల్లీ నా బర్త్డే రోజు ఒక గిఫ్ట్ లాగా నాకు కాల్ చేసి మరి ఈ సినిమాని ఇచ్చారు. And so grateful to you, sir. And to shoot actor like Brahmanandam sir is just, and Kishore Garu, like with his improv, is just crazy on set. But I think the biggest revelation for all of us was Gautam on this film. Like shooting him was one of the most amazing experiences I've had as a DOP.
Thank you, sir, Nikhil sir, and Rahul sir for giving me this opportunity in this film. I feel very fortunate, sir. Now, this is my best film, sir. To Brahmanandam sir, to opportunity. Yeah, it was lovely working with everyone in the film. I want to save the best speech for later. Thank you so much. టీజర్ చూసిన తర్వాత ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో ఆ హగ్ అంటే ఎంత స్పెషల్ ఈ మూవీ నాకు అనేది ఆ ఒక్క షాట్లో చెప్పొచ్చండి. అంటే ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం, అందులో ఆయనతో పాటు కామెడీ చేయటం అనేది నాకు తెలిసి నా లైఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమో ప్రాబ్లీ. నేను సినిమాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు అది డెఫినెట్లీ అ వెరీ స్పెషల్ సినిమా. అండ్ అలాగే మా ఫ్రెండ్ కిషోర్ గారు అంటే ఈయన లెఫ్ట్ రైట్ సెంటర్లో నన్ను కూర్చోబెట్టి ఆడుకున్నారు సినిమాలో. బట్ నాకు కంఫర్టబుల్గా ఉండటానికి మెయిన్ రీజన్స్ వీళ్ళిద్దరే అండి. అంటే నాకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు, నాకు ఆయనకు ఒక ర్యాపో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మా నాన్న. ఇంకా అంటే ఇంతకంటే కంఫర్టబుల్ జోన్ నాకు ఉండదు. నేనంత రిలీజియస్ కాదు, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ యూనివర్స్ దట్ పుల్డ్ మీ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ దట్ ఐ గాట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. ఒకరోజు గౌతమ్ గారు ఒక మాట అన్నారు, అది నాతో స్టక్ అయింది. హీ సెడ్ దట్ దిస్ మూవీస్ డెస్టినీ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ. And I truly believe that this movie is destined to be a blockbuster. మీ సపోర్ట్తో మేము ఆ మూవీని అక్కడికి తీసుకెళ్ళొచ్చు. సో యా, అండ్ ఐ విల్ సేవ్ ద డే. గారికి అండ్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు మూవీలో. అండ్ వాళ్ళు ముందు టైటిల్ చెప్పినప్పుడే నాకు అసలు ఒక వేరే లెవెల్ గూజ్బంప్స్ వచ్చాయి. బికాస్ ఇట్ హాస్ బిన్ హై టైమ్ బ్రహ్మాన్ గారి మూవీ టైటిల్తో ఒక సినిమా రావడం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇది టెక్స్ట్ బుక్ ఆఫ్ కామెడీ, గాడ్ ఆఫ్ కామెడీ. సో ఆ టైటిల్తో ఒక సినిమా రావడం, ఇంకా ఒక క్రింజ్ కోట్లో చెప్పాలంటే అన్నం ఉడికిందో లేదో అనేది చిన్న మెతుకు చూస్తే తెలిసిపోతుంది. అలాగే సినిమా ఎలా ఉందో అనేది టైటిల్ చూస్తే తెలిసిపోతుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ దీనిలో దాన్ని ఏమంటారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అందరం కలిసి కూర్చుని దాని వ్యవహారం ఏంటో అప్పుడు చూద్దాం. అసలు దీనికి ఈ సినిమా తీయటానికి జరిగిన ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులు అన్నీ కలిపితే ఒక అద్భుతమైన సినిమా అవుద్ది, తెలుసా మీకు? అది నెక్స్ట్ రాబోయేదానికి స్మాల్ కమర్షియల్ బ్రేక్ అంటారు చూడండి, ఆ తర్వాత వచ్చిన తర్వాత అది చెప్పుకుందాం. ఎందుకంటే ఎదురుగా ఒక యాక్టరు, డైరెక్టరు, ఓ ప్రొడ్యూసరు, ఓ జర్నలిస్టు, ఒక ఎగ్జిబిటరు, ఒక ఈవెంట్ కండక్టర్, ఇన్ని కలిపితే ఒక మనిషి. మొన్నటికి మొన్న టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ క్రేజీ ఫిలిం తాజాగా మరో అప్డేట్ ని ఆడియన్స్ కి ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పటికే ఇందులో సూపర్ స్టార్ నటిస్తున్నాడన్న వార్తలు ఆడియన్స్ ని ఆనందంలో ముంచేస్తుంటే, తాజాగా ఈ సూపర్ స్టార్ తో టాలీవుడ్ స్టార్ ఈ హీరో జత కట్టనున్నాడట అనే వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. రజనీకాంత్ వెండి తెరపై ఈయన స్టైల్స్ చూస్తుంటే మేనరిజమ్స్ లో మాస్టర్స్ చేశాడా అనిపిస్తుంది. సిగరెట్ కాల్చినా, స్టైల్ గా నడిచినా, డైలాగ్ చెప్పినా అది ఆయనకే సొంతం అన్నట్టుగా ఉంటుందంటే సిల్వర్ స్క్రీన్ పై ఆయన వేసే స్టాంప్ ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతోంది. అలాంటి ఈ స్టార్ హీరోతో ఇప్పుడు మన నందమూరి నటసింహం నటించబోతున్నాడన్న వార్తలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే, రజనీకాంత్ నెల్సన్ కాంబోలో వచ్చిన జైలర్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించి అలరించిన రజనీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లే కొల్లగొట్టాడు. అయితే ఇప్పుడు ఆ జైలర్ కి ప్రీక్వెల్ గా జైలర్ 2 రాబోతున్నట్టు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అంటే జైలర్ గా రజనీ ఎలా టర్న్ అయ్యాడు, జైలర్ అయ్యాక ఏం చేశాడు అన్నది తెరపై చూపించబోతున్నారన్నమాట. ఇక జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ పోషించగా, ఇప్పుడు అలాంటి ఓ పవర్ఫుల్ గెస్ట్ రోల్ లో మన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించనున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే జైలర్ సినిమాలో గెస్ట్ రోల్ కి బాలయ్యని అనుకున్నామని, అయితే ఒప్పుకుంటాడో లేదో అని ఆగిపోయామని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ నెల్సన్. అంటే అన్నీ కుదిరితే నందమూరి బాలకృష్ణ జైలర్ 2లో కీలక పాత్ర పోషించబోతున్నాడనమాట. ఇక బాలయ్యతో పాటు మరో తెలుగు హీరో కూడా గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరన్నది మేకర్సే బయట పెట్టాలి. మొత్తానికి డైరెక్టర్ నెల్సన్ ఇలా సౌత్ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్స్ అందరినీ జైలర్ 2లో దించే పనిలో పడ్డాడట. చూడాలి మరి మొదటి పార్ట్ లో వర్కౌట్ అయిన ఈ మ్యాజిక్ ప్రీక్వెల్ లో వర్కౌట్ అవుతుందో లేదో. తెలుగు సినిమా కథలు ఇప్పుడు ఆంటాగనిస్ట్ కి సపోర్ట్ గా నెగటివిటీలో గట్టిగానే మునిగి తేలుతున్నాయి.
గతంలోనూ ఈ పోకడ ఉన్న ఈ మధ్య అవి కొంచెం ఎక్కువయ్యాయని చెప్పాలి. రీసెంట్ గా వచ్చిన పుష్పరాజ్ కూడా గంధపు చెక్కల స్మగ్లర్గా వచ్చి కోట్లు కొల్లగొట్టగా, ఇక మట్కాతో వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఓ క్రేజీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఓ సినిమాలో మన దేవసేన కీలక పాత్ర పోషిస్తుండగా ఆమెతో తమిళ నటుడు జోడీ కట్టడం ఇక్కడ విశేషం. ఎన్టీఆర్ బయోపిక్, కొండపొలం వంటి సెన్సిబుల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈసారి ఇలా కాదంటూ ఫక్త్ ఊరమాస్ సినిమాని తీసే పనిలో పడ్డాడట డైరెక్టర్ క్రిష్. తాజాగా గంధపు చెక్కల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి కోట్లు కొల్లగొడుతున్న పుష్ప సిరీస్ లాగే తాను అలాంటి ఓవర్ ది బోర్డ్ కథని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఒక కూలీగా మొదలైన పుష్పరాజ్ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే మార్చే స్థాయికి ఎలా చేరుకున్నాడో పుష్ప 2లో చూశాం. అలానే అనామకురాలిగా వెళ్లిన స్త్రీ అక్కడ మోసపోయి అదే చోట ఎదురు తిరిగి నేర సామ్రాజ్యం మొత్తాన్ని తన గుప్పిట్లో ఉంచుకునే మహారాణిగా ఎలా ఎదిగిందో తాను తీస్తున్న ఘాటీలో చూపించనున్నాడట ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పటికే వదిలిన టీజర్లోని విజువల్స్ ఇంటెన్సిటీ చూస్తుంటే ఈ సినిమాలో అనుష్కని ఒక లేడీ డిటెక్టర్ తరహాలో చూపించనున్నట్టు తెలుస్తోంది. అయితే సెన్సిబుల్ కథలని డీల్ చేసిన క్రిష్ ఈ గంజాయి బ్యాక్డ్రాప్ లో వస్తున్న టూ మచ్ వాయిలెన్స్ ఫిలిం ని ఎలా డీల్ చేశాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. ఇక ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు దేశీరాజు అనే కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ ను చిత్ర యూనిట్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్లిమ్స్ ను యాక్షన్, బైక్ స్టంట్స్ తో ఆసక్తికరంగా మలిచింది చిత్ర యూనిట్. చివర్లో అనుష్క కూడా బైక్ నడుపుతూ కనిపించడం ఆసక్తికరం. ఇక ఈ చిత్రంలో అనుష్క పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాకు నాగవల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తుండగా యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చూడాలి ఏప్రిల్ 18న విడుదల కాబోతున్న ఈ ఘాటి అనుష్క అభిమానులకు ఎలాంటి మెమరీస్ మిగిలిస్తుందో. తన తొలి సినిమా ఇదిగో ఇప్పుడు మొదలవుతుంది, అదిగో అప్పుడు మొదలవుతుంది అనుకుంటూ ఆశగా ఎదురు చూశాడు ఈ స్టార్ కిడ్. అయితే ఆ సినిమా ఎప్పటికీ మొదలవకపోవడంతో ఇక నా వల్ల కాదంటూ విదేశాలకు చెక్కేసే పనిలో పడ్డాడనే వార్తలు ఇప్పుడు మీడియాలో హైలైట్ అవుతున్నాయి. నందమూరి మోక్షజ్ఞ. ఈ నందమూరి నటవారసుడి ఎంట్రీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే అని కొన్ని నెలల కిందటే కన్ఫర్మ్ కాగా, తాజాగా అసలు ఈ సినిమా ఉంటుందా ఉండదా అన్న చర్చ కూడా జోరుగానే నడుస్తుంది. ఇదిగో ఉంటుందని కొన్నిసార్లు వార్తలొస్తే డైరెక్టర్ మారిపోయాడన్న వార్తలు మరికొన్ని రోజులు చక్కర్లు కొట్టాయి. దీంతో అసలు సినిమా ఉంటుందా ఉండదా అన్న డైలమాలో పడిపోయారు నందమూరి ఫ్యాన్స్. అయితే ఇక ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని మొదలెట్టాలని భావించినా ఇప్పుడు ఇంకాస్త లేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. మోక్షజ్ఞ ఇంకా డైలమాలో ఉన్నాడని, తొలి సినిమా ఎవరితో చెయ్యాలన్న విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, అందుకే ఇంకాస్త సమయం తీసుకుంటున్నాడని, ఈ క్రమంలోనే త్వరలోనే మోక్షజ్ఞ విదేశాలకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ మోక్షజ్ఞ మరో దర్శకుడితో కమిట్ అయితే హనుమాన్ 2 సినిమాని పట్టాలెక్కిస్తాడు ప్రశాంత్ వర్మ. బ్రహ్మరాక్షస్ స్క్రిప్ట్ వర్క్ కూడా తుది దశలో ఉంది. ఈ 2 ప్రాజెక్టుల బిజీలో మోక్షజ్ఞ సినిమా లేట్ అయినా ప్రశాంత్ వర్మ పెద్దగా వర్రీ అవడం లేదట. ఎలాంటి స్క్రిప్ట్ తో తన కెరియర్ మొదలెట్టాలన్న నిర్ణయాన్ని బాలయ్య కూడా మోక్షజ్ఞకే వదిలేశాడని తెలుస్తోంది. అంటే విదేశాలకు వెళ్ళొచ్చాకే మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. చూడాలి మరి తనయుడు తెరంగేట్రంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న బాలయ్య కొడుక్కి ఎలాంటి మెమరబుల్ సినిమాని అందిస్తాడో. PNB సినిమాస్ బ్యానర్ పై రూపొందిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ డియర్ కృష్ణ, అక్షయ్, మమితా బైజు, ఐశ్వర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని PN బలరాం నిర్మించగా దినేష్ బాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న సందర్భంగా రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. డియర్ కృష్ణ ట్రైలర్ లాంచ్ చేసిన చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ పట్టుకొని చేసిన సినిమా. డెఫినెట్ గా ఇది మలయాళం అండ్ తెలుగు వెర్షన్ లో రిలీజ్ అవబోతుంది. 24th జాన్ ఒక అంటే ప్రేమలు ఇటువంటి మంచి మంచి కాన్సెప్ట్తో ఒక మలయాళంలో వచ్చిన సినిమాలు, అదేవిధంగా డియర్ కృష్ణ కూడా ఒరిజినల్ ఇన్సిడెంట్ పెట్టుకుని రాబోతుంది. మీరు అందరూ చూసి నన్ను ఎంజాయ్ చేస్తారని ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, పక్కన చూస్తున్నారు కదా డియర్ కృష్ణలో చిన్న కృష్ణుడు, ద స్టోరీ బిట్వీన్ ఆ చిన్న కృష్ణుడికి ఒక హీరోకి. ట్రైలర్ చూసాను నేను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
ప్రేమలో సినిమాలో హీరోయిన్ రిటర్న్ హీరోయిన్గా చేసింది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్, ఫర్ డివి కృష్ణ మూవీకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.